ఉంటుంది ఆయన అన్నారని మీరు చెప్తున్నారు కాబట్టి మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి అధికార ప్రతినిధి సాహిబ్ గారు ఉన్నారు. ఎస్పీ సాహిబ్ గారు వద్ద మాట్లాడదాం. సాహిబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో అయితే ఇప్పుడు జూపూడి గారు చెప్పిన దాన్ని బట్టి అయితే ఎవరైతే చనిపోయిన నాగమల్లేశ్వర గారు వాళ్ళ ఫాదరు నా కొడుకు జూదగాడు అని చెప్పి నిరూపించిన ఆయన సవాల్ విసిరాడు అంటే మరి కాదని అర్థం చేసుకోవాలి. నిన్న మీరు కూడా ఉన్నారు డిస్కషన్లో. సత్యపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు మనతోటి లైవ్లో మాట్లాడారు. సో ఆయన చెప్పిన ఎపిసోడ్ ఏంటంటే ఆయన నాగమల్లేశ్వర గారు బెట్టింగ్లు వేసి నష్టపోయారు, అప్పులు వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన ఇంటి మీద పడ్డారు. సో దానికి ప్రభుత్వానికి పార్టీలకి సంబంధం లేదు. అప్పుడు వరకు అసలు నేను కూడా అక్కడ నాది ఎలాంటి పాత్ర కూడా లేదు. మాకు పోలీసులు కూడా వాళ్ళు గతంలో ఉన్న ఎమ్మెల్యే అంటే అప్పుడు కన్నా ఈ అంబటి రాంబాబు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు వేస్తున్న పోలీసులే ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాగమల్లేశ్వరరావు గారు దర్జాగా కాల్ మీద కాల్ వేసుకుని కూర్చుంటే టీడీపీ కార్యకర్తలు కింద కూర్చున్నారు. ఈ ఎపిసోడ్ అంతా కూడా నాకు తెలుసు, కావాలంటే మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, నేను లైవ్లో చెప్పారు. అయితే ఇప్పుడు జూపూడి గారు మాత్రం అతను బెట్టింగ్ జోదగాడు కాదు, ఇది ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి ఇప్పుడు ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత బెదిరించారు, దాంతో ఆయన ఊరు వెళ్ళిపోయాడని చెప్పి చెప్తున్నారు. మరి ఈ ఎపిసోడ్ ఎటువైపు దారి తీయబోతుంది సార్? బ్రహ్మనాయుడు గారు, మనకి ప్యానెల్లో ఉండేటువంటి పెద్దలకు 99 వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. జూపూడి ప్రభాకర్ గారు చెప్పేది ఎలా ఉందంటే 1000 ఎలుకలను తిన్న పిల్లి కాశీ యాత్ర చేసినట్టుందండి. 1000 ఎలుకలను తిన్న పిల్లి కాశీ యాత్రకి వెళ్ళిందంట. వాస్తవంగా సత్తెనపల్లిలో ఎవరిని అడిగినా చెబుతారు ఈ నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి గురించి. వాస్తవంగా ఇతను ఏంటంటే ఎలక్షన్ ముందులండి వై నాట్ 175, అదే విధంగా కొన్ని సర్వేలు ఆరామస్థానం సర్వే, దాంతో పాటు నమ్మకంగా వీళ్ళందరూ కూడా ఇష్యూ జరిగినప్పుడు ఆ గడియార స్తంభం సెంటర్ లో కూర్చొని పందాలు కాశాడు ఇతను. పైపెచ్చు పొలాలు కూడా కాశారు. ఇక్కడ ఎక్కడొచ్చిందంటే ఎప్పుడైతే ఎలక్షన్ల ఫలితాలు 4వ తారీఖు తెలిసినాయో ఆ రోజు ఈ బెట్టింగ్ కాసిన వాళ్ళందరూ కూడా ఏమయ్యా డబ్బులు ఏమైనాయి అని అన్నారు. ఈ డబ్బులు ఏమైనాయి అన్నప్పుడు ఇతను వెళ్ళిపోయి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఇస్తానన్నటువంటి ఆస్తులు ఏంటి అని అంటే, అరే అదేంద్ర ఆస్తులు పంచలేదు కదా, నీ బ్రదర్ ఉండారు నువ్వు ఉండారు ఇద్దరు కదా అని అన్నప్పుడు వాళ్ళకి వాగ్వివాదం జరిగింది. జరిగినప్పుడు ఇతను అలిగి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎస్ఐ గురించో సిఐ గురించో చెబుతున్నారండి. అది కాదు జరిగింది. అక్కడ కొట్టుకునేటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయి గుంటూరు వచ్చాడు. గుంటూరు వచ్చి 4వ తారీఖు 5వ తారీఖు మధ్య వన్డే, ఈ వన్డేలో అతను ఈ పురుగు మందు అండి, అదే ఈ కలుపు మందు అంటారు, ఆ కలుపు మందు తాగాడు. 9వ తారీఖు చనిపోయాడు. ఎక్కడైనా కానీ సిచ్యువేషన్ చూసుకుంటే ఎలక్షన్ ముందర ఉన్న పోలీసు వారందరూ కూడా వైకాపా వారు పెట్టిన వాళ్ళే, వాళ్ళకి సానుభూతి పరులే ఉన్నారు. పైపెచ్చు ఒకే రోజులో ఏ స్టేషన్ లో కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయరండి. జగన్మోహన్ రెడ్డి గారు అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారని చెబుతూ అతని మీద పలు కేసులు ఉన్నాయని చెబుతున్నారు. వాస్తవంగా జరిగినటువంటి అంశం ఏంటంటే 2 కోట్ల రూపాయలు బెట్టింగ్ కాశాడు. ఈ బెట్టింగ్ల వల్ల వాళ్ళ యొక్క ఆ వ్యవహారం తట్టుకోలేక గుంటూరు వచ్చి వాళ్ళ బ్రదర్ దగ్గర తలదాచుకుంటానికి వచ్చారు. వాళ్ళ బ్రదర్ కూడా నాకేం సంబంధం లేదన్నప్పుడు ఇతను గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చేరి 9వ తారీఖు చనిపోయాడు. ఇది జరిగింది. వాస్తవంగా ఇతను మంచివాడై ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్పందించాలి. చనిపోయిన తర్వాత ఏంటంటే అతను వెళ్ళాలి. ఎందుకంటే మేము 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాం. అప్పుడంతా గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆధీనంలో ఉంది. నువ్వు వెళ్ళి పరామర్శించవచ్చు కదా. పన్నీర్ తర్వాత పాదయాత్ర అంటూ వెళ్తా జగన్మోహన్ రెడ్డి గారు హ్యుమానిటీ గురించి చెబుతానండి. నేను నిన్న పాదయాత్ర చేసేటప్పుడు కూడా 3 క్యాన్వాన్లతో పాటు AP 26CE0001 ఆ వెహికల్ వీళ్ళదే. మీరు ఇందాక స్క్రీన్ మీద చూపించారు, చట్టా పట్టాలు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చేసి ఉన్నాడు అతను. మీరు ఇందాక స్క్రీన్ మీద చూపించారండి అతను. మరి మాకు సంబంధం లేదంటారండి. నిస్సిగ్గుగా మాట్లాడితే ఎలా? ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ వాహనం వాళ్ళ నాయకుడిది. ఆ వాహనం సైరన్ కూడా ఉందండి. ఆ వాహనానికి సైరన్ వేసుకుంటూ వెళ్తున్నారు. అవినాష్ అనేటువంటి వ్యక్తి, సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి, విజయవాడలో ఉంది ఆ వెహికల్. ఆ ఫోటోలు కూడా కొన్ని బయటకు వచ్చినాయి. మేమేమంటామంటే ఆ వాహనం గుద్దుకొని చనిపోయిన తర్వాత కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అరే ఒక వ్యక్తి చనిపోయాడని దిగటం గాని, ఆ వ్యక్తిని పంపించడం, హాస్పిటల్కి పంపించాలనేటువంటి ఇంకిత జ్ఞానం ఉండదండి. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధి, ఆయనకి అవకాశం ఉండదా? ఏమీ పట్టించుకోనట్టు, ఏమీ తెలియనట్టు ముందరికి వెళ్ళిపోయారు. ఎక్కడ జరిగింది? గుంటూరు ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలోకి వచ్చిందండి. ఏటుకూరు బైపాస్ రోడ్ లో అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర జరిగింది. పోలీసులు వచ్చి, పెట్రోలింగ్ పోలీసులు వచ్చి ఉట్టిన అతన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. అప్పటికే చనిపోయాడు. పైపెచ్చు ఇతనికి ఎవ్వరూ తెలియదు అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి సత్తెనపల్లి వెళ్ళారు, వెంటపాలు వెళ్ళారు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కులాల మధ్య మళ్ళీ అక్కడ కూడా కమ్మ కులం వాళ్ళు మా పార్టీలో ఉండకూడదా,
వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటారా? వాళ్ళ మీద మీకు హుక్కుం ఏంది? అదే విధంగా వల్లభనేని వంశీ ఏం పాపం చేశాడు? ఏం పాపం చేశాడో తెలుసు అందరికి. ఏం పాపం చేయకుండా జైల్లో అన్ని రోజులు ఎలా ఉంటారండి రిమాండ్ లో? ఆయన మీద 11 కేసులు ఉన్నాయండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కేసులు ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారు. దీంతో పాటు అలా తలసిల రఘురాం మీద 3 కేసులు. తలసిల రఘురాం మీద 3 కేసులు ఎందుకు పెట్టారు తెలుసు కదా మీకు. ఆ పడవ ఇన్సిడెంట్ ఇవన్నీ చేసింది అతనే కదా. దీంతో పాటు మరి కోసాని మురళీకృష్ణ అసలు ఏం చేయలేదంట. సుభాషిత రత్నాలు చెప్పాడంటండి, ప్రవచనాలు చెప్పాడంట. ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వారి మనోభావాలు దెబ్బతిని వారందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద కేసులు పెట్టారు. మరి దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు నేనేమంటానంటే అవన్నీ ఓపెన్ గా జరిగినాయి, సోషల్ మీడియాలో వచ్చి. తర్వాత ఆయన ఏదో చెప్పినట్టున్నారు రిమాండ్ రిపోర్ట్ లో కూడా, నన్ను తిట్టమన్నారు, నాకు స్క్రిప్ట్ వచ్చేది, ఆ స్క్రిప్ట్ వస్తేనే తిట్టానని. నేను అనేది అదే. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ఒక అబద్ధాన్ని ఈజీగా తీసుకెళ్లడంలో వైకాపా నాయకులు అధివేశించాయి. దూపుడి ప్రభాకర్ గారు అబద్ధాలు ఆడటం నాకు గతంలో తెలియదు. ఆయన వైకాపా పార్టీలోకి వెళ్ళిన తర్వాతనే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మా దగ్గర ఉన్నప్పుడు చాలా గౌరవంగా ఉండేదండి. ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మోస్తరులోనే మాట్లాడుతున్నారు. ఇందాక జూపూడి గారు వాస్తవాలే చెప్పారు. ఆ కాన్వాయ్ లో ఉన్నటువంటి ఒక వెహికల్ తగిలిందంటే జగన్ గారి కోసం వచ్చిన కాన్వాయ్ కదంటే అవుననే చెప్పారు, కానీ తప్పించుకోలేదు. బ్రహ్మనాయుడు గారు అక్కడ జరిగింది, ఎస్పీ గారు క్లియర్ గా ఇచ్చారు. ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఇది మేము మూడు వెహికల్స్ అనుమతి ఇచ్చాము, కానీ ఈ వెహికల్ ముందులంది ఇది వైకాపా పార్టీ నాయకుడిదేను అని చెప్పి ఆయన క్లియర్ గా మెన్షన్ చేశాడు. కానీ ఇది ప్రైవేట్ వెహికల్ అని కూడా చెప్పారు. కాన్వాయ్ కి 3 వెహికల్స్ ఇస్తే ఇది ప్రైవేట్ వెహికల్ ముందు నుండి వెళ్తుంది, సైన్లు కొట్టుకుంటూ వెళ్తున్నారని క్లియర్ గా చెప్పారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అరే ఏమీ తెలియనట్టు మాట్లాడితే ఎలా అండి? మనం ప్రజాస్వామ్యంలో ఉంటాం. నిన్న వాళ్ళు ప్లగ్ కార్డులు పెట్టుకున్న కాడ అక్కడికి కూడా వస్తాయి. ఇప్పుడు ఏదో మా కార్యకర్త అని అంటున్నారు. కాదండి, మేము 1 కోటి పైగా సభ్యత కార్డులు చేసినప్పుడు తెలివిగా మరి వైకాపా పార్టీ వాళ్ళు మా పార్టీలోకి వచ్చి సభ్యత కార్డులు తీసుకొని లోకల్లో ఏదైనా ఇష్యూ అయింది అనుకోండి, ఇదిగో అన్న నేను పార్టీ మారిపోయిన సభ్యత కార్డు ఉందని చూపిస్తారు.